చాలా సార్లు అంటే చాలా సార్లు మనది మనమే నెగెటివ్‌గా అనుకుంటాం. అది ఎప్పుడు అనుకుంటాం తెలుసా? పక్కవానికి మనకు కంపేర్ చేసుకున్నప్పుడు మన మీద మనకి నెగెటివ్ ఫీలింగ్ కలుగుతది. అలాగే అసూయ కూడా కలుగుతది. ఎట్లా అంటావా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు నేను నాకన్నా తక్కువ పోస్ట్‌లున్నాయి అవతల వ్యక్తి. కానీ అతను తొందరగా ఫాస్ట్‌గా సక్సెస్ అయ్యాడు. ఫాలోవర్స్ ఎక్కువున్నారు. కానీ నీకు ఫాలోవర్స్ లేరనుకో. అప్పుడు నీకేమనిపిస్తది? అరే వాడు నా నా అంత కంటెంట్ ఉండడం బాలేదు. కానీ వానికి నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. నాకెందుకు లేరు అనిపిస్తది. అప్పుడు నీకే ఏదో నెగెటివ్ ఫీలింగ్స్ అయితే ఉంటది. నేను చెప్తున్నా ఎప్పుడు కూడంగా పక్కనుంది నీది ఎప్పుడు కంపేర్ చేసుకునకు. అలా చేసుకున్నప్పుడు నీ మీద నీకే అసూయ పెరుగుతది. మనది మనమే ప్రేమించుకోవాలి. మన లైఫ్ మనది. వాని లైఫ్ వానిది. ఎప్పుడు కూడా వాడు అట్లా ఉన్నాడు, నేనెందుకు ఇట్లా ఉన్నా, నీ గురించి నువ్వే తక్కువ చేసుకొని మాట్లాడినప్పుడు బయటోడు ఇంకా ఎట్లా మాట్లాడతాడు? స్ట్రాంగ్‌గా ఉండు. టైమ్ వస్తది నీకు గూడాగా. ఓపిక పట్టు. వాడికన్నా డబల్ గూడా కావచ్చు. పక్కనోనికి నువ్వు ఎప్పుడు కూడంగా కంపేర్ చేసుకునకు. నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకోవడం వల్ల ఏదో ఒక రోజు ఫలితం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది.